సెలవిస్తుంది, ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచదు అని దైవ గ్రంథం సెలవిస్తున్నట్టు. కనుక ఈ రోజున రకరకాలైనటువంటి శోధనలు మనకు వస్తుంటాయి. దేవుని యొక్క వాక్యంలో యోబును మనం చూస్తూ ఉంటాం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఊజు దేశమందు ఎవరున్నారు? యోబు అనే ఒక వ్యక్తిని చూస్తూ ఉంటాం. మరి ఈయన ఎవరు? ఈ యోబు అంటే యథార్థవర్తనుడు. ఎవరంటే ఈయన యథార్థవర్తనుడు, న్యాయవంతుడు. తర్వాత మాట రాయబడింది, న్యాయవంతుడు, నీతిని అనుసరించేవాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు యోబు. ఎవరంటే దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వాడు. రెండవ యథార్థవంతుడు, న్యాయవంతుడు.